ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: మార్నేని వర్జీనియా మేరీ బాలస్వామి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా బాలస్వామి వర్జీనియా మేరీలను దేవుడు దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, నిహాల్ జోయల్ రోహిణి మేరీలను దేవుడు దీవించి దేవుని యొక్క జ్ఞానముతో భయభక్తులతో నింపబడాలి అని, చేస్తున్న బిజినెస్లో మంచి అభివృద్ధిని ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరిని దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని, మరియు మరణించిన కాట ఆనందయ్య, వసంతమ్మ, సుశీలమ్మ, నక్షత్రమ్మ, ఎం నజరేతుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు మార్నేని బాలస్వామి, వర్జీనియా మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఆ దేవాతి దేవుడు వీరందరిని హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారం పిలువబడిన వారికి అన్నియు మంచికే సమకూరినట్లు దేవుడు చేయునని మనకు తెలియను. రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనము. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. కన్నీళ్లు పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, మారదు యేసు ప్రేమ, మారదు ఆ తండ్రి ప్రేమ, శాశ్వతమైనది ఆ దేవుని ప్రేమ అని
ఆ గొప్ప దేవుడు మనందరికీ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులు మారుతారేమో, కాలాలు మారుతాయేమో కానీ దేవుని కృప, దేవుని దీవెన మాత్రం ఎప్పుడూ మారదు. ఆయనను ఆశ్రయించిన వారికి అన్నీ మేలులే అని, ఆయనను ఆశ్రయించిన వారికి అంతా మంచికే జరుగుద్దని దేవుడి యొక్క వాగ్దానము ద్వారా మనందరినీ ఓదారుస్తూ ఉన్నాడు. రండి, అందరూ విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, కన్నీరే పాదములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయిన యోబు, కన్నవారిని కోల్పోయిన యోబు, ఊపిరే బరువై గుండె పగిలేలా ఏడ్చిన ఆ ప్రభువును స్తుతిస్తూనే ఉన్నాడు కానీ ఆ దేవుని దూషించలేదు, ఆ దేవునికి విరుద్ధముగా జీవించలేదు, ఆ దేవుని వదిలిపెట్టి పారిపోలేదు. అంతా నీ చిత్తమేనయ్యా, నీ చిత్తానుసారముగా నేను అన్నిటినీ అంగీకరిస్తానయ్యా అని అన్ని సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా యోబు ప్రభువును స్తుతిస్తూనే ఉన్నాడు, దేవుని ఆరాధిస్తూనే ఉన్నాడు. అంతా నా మేలుకే జరుగుతుంది అని విశ్వసించాడు. అందుకనే తను కోల్పోయిన దానికంటే 7 రెట్లు అధికముగా ఆ యోబు పొందుకున్నట్లుగా వాక్యములో మనం వింటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నా దేవుడు నన్ను మరిచిపోయాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని మనం దేవుని దూషిస్తూ ఉంటాం. ప్రభువు ఇచ్చిన వాగ్దానం, అన్నీ నీ మేలుకే, అన్నీ నీ మంచికే చేస్తాను బిడ్డ అని దేవుడి రోజు మనందరికీ వాగ్దానం చేస్తున్నాడు. అది విశ్వసించి గొప్ప మనసుతో, గొప్ప విశ్వాసముతో ఆ ప్రభువును ఆరాధించి మహిమపరుచుకుందాం. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన, ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారి కనుమరుగైన, ఊపిరి బరువైన, గుండెలు పగిలిన, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకై స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికి, తన
మానను, స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను గొప్ప దేవుని ఆరాధిద్దామా? స్తుతించెదను, ఆమేన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, స్తోత్రమయ్యా. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, ఆమేన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, ఆమేన్. అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తోత్రమయ్యా. స్తుతించుట మానను. ఆమేన్. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. అందరూ కలిసి పాడదామా? స్తుతించుట మానను, ఆరాధనాపను నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను నిన్ను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆరాధనాపను అందరూ చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందామా? నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను నిన్ను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను నిన్ను స్తుతించుట రెండు చేతులు పైకి లేపి స్తుతించుట మానను. హల్లెలూయా, 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 అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా. అవును ప్రభా, ఈ లోకములో నీ చిత్తానుసారం జీవించే వారికి అన్నీ మంచి జరుగుతాయని, ఎన్ని ఇబ్బందులు, ప్రమాదాలు, అవమానాలు, కీడులు ఎదురైనా నిన్ను ప్రేమించే వారికి అంతా మంచే జరుగుతుందని పలికిన దేవా స్తోత్రమయ్యా. నిన్ను ప్రేమించే వారి చేతులు పట్టుకుంటావని, వారి పాదాలు తొట్టిల్లవకుండా కాపాడుతానని, స్తోత్రమయ్యా. ఈ లోకములో జీవిస్తున్నంత వరకు వారికి ఏ ఆపద వచ్చినా, సమస్య వచ్చినా ప్రతి సమస్య ద్వారా మేలు చేస్తానని, ప్రతి కీడు ద్వారా మేలు చేస్తానని, ప్రతి అవమానము ద్వారా మేలు చేస్తానని, ప్రతి నిందారోపణల ద్వారా నీ జీవితంలో మేలులు చేస్తానని, నీవు కోల్పోయిన దానికంటే అధికమైనవి ప్రసాదిస్తానని, ఎక్కడ అవమానించబడ్డావో అక్కడ లేవనెత్తబడతావని ఆమేన్. సదా మాకు వాగ్దానం ఇస్తున్న యేసయ్యా స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అంతా మా మంచి కోసమే,
అనేకమైనటువంటి మేలులు చేస్తున్నావు ప్రభా. మేలులు చేసినప్పుడు గుర్తించక కీడు చేసిన దానిని బట్టి మేము దూషిస్తున్నాం ప్రభా. పాపులము, అయోగ్యులము ప్రభా. మా అవిశ్వాసాన్ని తొలగించండి, మాలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించండి. ఆమేన్. మీ కార్యాలను చూసే బిడ్డలుగా, అవును యేసయ్య. మీరు చేసిన మేలును బట్టి మేము స్తుతించి మహిమపరిచే బిడ్డలుగా, స్తోత్రం. మీకు సాక్షులుగా మారే యోగ్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఆమేన్. ఓ ప్రభా, ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఆమేన్. ఒక్కొక్క కుటుంబంలో అనేకమైన అవమానాలు, అనేకమైన సమస్యలు ఉన్నాయేమో, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయేమో, ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నారేమో ప్రభా. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే యోగ్యతను దయచేయండి ప్రభా. ఆమేన్. ఆమేన్. మేము ప్రేమించే వారికి, మీ చిత్తానుసారం జీవించే వారికి అన్నీ మంచికే జరుగుతాయని, అంతా మీ మేలుకే జరుగుతుంది అని పలికిన ఆమేన్. యేసయ్యా స్తోత్రమయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభా. వారిలో ఉన్న విశ్వాసాన్ని తొలగించండి యేసయ్య. ఏ సమస్యతో బాధపడుతున్నారో, ఏ అవమానంతో బాధపడుతున్నారో, యేసు నామములో వారి జీవితంలో మంచి కార్యాలు జరుగునుగా, ఆమేన్. గొప్ప కార్యాలు జరుగునుగా, ఆమేన్. ఉన్నతమైన కార్యాలు జరుగునుగా ఆమేన్. ప్రభా. యోబు లాంటి మంచి విశ్వాసాన్ని మాకు దయచేయండి. ఆమేన్. సమస్తాన్ని కోల్పోయాడు ప్రభా. అవును కన్న బిడ్డలను కోల్పోయాడు, కష్టపడి సంపాదించిన ఆస్తులు, ఐశ్వర్యాలను కోల్పోయాడు. చివరికి అనేకమైనటువంటి వ్యాధులతో పోరాడుతున్నాడు. స్నేహితులు దూషించారు, కట్టుకున్న భార్య దూషించింది, వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయినా కూడా యోబు మాత్రం విశ్వాసములో బలపడి ఉన్నాడు, ప్రభు బాటలోనే నిలకడగా ఉన్నాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే సమకూరుస్తాడు అని ఆయన విశ్వాసముతో ఎన్ని కోల్పోయినా ఆ విశ్వాసముతోనే దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. స్తోత్రమయ్యా. గమనించండి ప్రియ బిడ్డలారా, ఉన్నతమైన ఐశ్వర్యంలో ఉన్నటువంటి యోబు సమస్తాన్ని కోల్పోయాడు, ఒంటరి స్థితిలో చేరిపోయాడు. చివరికి శరీరం అంతా గాయాలు, వ్యాధులు, బాధలు. అయినా కూడా ఒంటరిగా ఉంటూ దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు, కానీ ఏ క్షణాన ఆ ప్రభువును దూషించలేదు. అలాంటి విశ్వాసాన్ని దయచేయమని వేడుకుందాం. అలాంటి విశ్వాసములో మనందరినీ బలపరచమని వేడుకుందాం. చిన్న సమస్య వస్తే దేవుణ్ణి దూషిస్తున్నాం, ప్రభా ఆ విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థన చేద్దాం. రెండు చేతులు జోడించండి, ఆ ప్రభువును అడుగుదాం. ప్రభా, తెలుసో తెలియక మేము చేసిన ప్రతి పొరపాటును క్షమించండి. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మమ్మందరిని దీవించండి ప్రభా. మా విశ్వాసాలను బలపరచండి ప్రభా. ఈ రోజు నుండి మీ బిడ్డలుగా, సాక్షులుగా జీవించే యోగ్యతను దయచేయమని. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు, అవమానాలు జరిగినా అవన్నీ కూడా మా మేలుకే జరుగుతున్నాయని విశ్వసించి మీ మీద ఆధారపడి బిడ్డలుగా దీవించండి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలను దీవించండి ప్రభా. ఒక్కొక్కరి అవమానాన్ని ఆనందంగా మార్చండి ప్రభా. ఒక్కొక్కరి సమస్యను గొప్ప దీవెనకరంగా మార్చండి ప్రభా. వీరి జీవితంలో, కుటుంబంలో గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఇక్కడున్న ప్రతి బిడ్డను, ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను నడునెత్తి నుంచి అరికాళ్ళ వరకు దీవించి వారిలో ఉన్న వ్యాధులు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగించమని వేడుకుంటూ ఉన్నాను. వారి ఆర్థిక సమస్యలు తొలగిపోవునుగాక, వారి కుటుంబ సమస్యలు తొలగిపోవునుగాక, వారి అనారోగ్య సమస్యలు తొలగిపోవునుగాక, వారి కుటుంబంలో ఉన్న అన్ని బంధకాల నుండి విడుదల కలుగునుగాక. ఎవరెవరైతే అనారోగ్యముతో బాధపడుతూ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచం పట్టి ఉన్నారో ఇప్పుడే యేసు నామములో ఆ బిడ్డలకు స్వస్థత కలుగునుగాక. యేసు నామములో ఆ బిడ్డలకు విడుదల కలుగునుగాక. ప్రభా, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. యవనస్తులను దీవించండి. చదువుకుంటున్న బిడ్డలను, వివాహాని కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను, వివాహమైనటువంటి బిడ్డలను దీవించండి ప్రభా.
మంచి సంతాన భాగ్యాన్ని దయచేయమని, స్తోత్రమయ్యా. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ఆమేన్. ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారు, ఏ సమస్యల్లో ఉన్నారు, వారందరికీ మంచి పర్మనెంట్ విషయాలను దయచేసి ఆమేన్. బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రం దేవా. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ఆమేన్. ఎవరెవరైతే ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకొని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చండి ప్రభు అని అడుగుతున్నారో, యేసు నామములో మీ యొక్క ఉద్దేశాలన్నీ నెరవేరును గాక, మీ ఆమేన్. సమస్యలన్నీ తొలగిపోవును గాక, ఆమేన్. మీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు జరిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. డివైన్ వాయిస్ ఐసి ఈ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న ఆ కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. మీ మహిమార్థమై ఈ బిడ్డలు చేస్తున్న త్యాగాన్ని బట్టి ఎంతమంది అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో అన్ని వేల దీవెనలు ఈ బిడ్డలకు ప్రసాదించమని వేడుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. దీనిలో పనిచేస్తున్న బిడ్డలను దీవించండి. డివైన్ వాయిస్ ఐసి కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి ప్రభా. ఆమేన్. వారు చేస్తున్న ప్రార్థనలను బట్టి, సహాయ సహకారాలను బట్టి నూరంతలుగా బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రమయ్యా. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభుని అడగండి. దేవుడు ఇప్పుడే ఈ క్షణమే తాకి నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. గొప్ప కార్యాలు చేసే దేవుడు మనందరిని దీవించాలని, మనందరి ఉద్దేశాలు నెరవేర్చాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు మోకరించి రెండు చేతులు జోడించి ఈ ఆఖరి ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. నీవు నాకుండగా ఏమీ నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏమీ నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను. ఆరాధన ఆపను నిన్ను స్తుతించుట మానను. నిన్ను స్తుతించుట మానను. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియ స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియ స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియ స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కుటుంబాన్ని ఏరాళముగా దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. 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 ఆమేన్.